నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు అనుచర గణం మధ్య కానీ లేకపోతే ఈ ఇద్దరు నాయకుల మధ్య కానీ గత కొన్ని నెలలుగా జరుగుతున్న అంతర్యుద్ధం మరి ఈ రోజుతో ముగిసిందని చెప్పి అనుకోవాలి. మరి చాలా రోజుల తర్వాత నిన్ననే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు డైరెక్ట్గా కాకుండా పరోక్షంగానే తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఎమ్మెల్యేగా చచ్చిపోతే నాయకుడు వచ్చి ఎమ్మెల్యే కావాలని చెప్పి ఆతృతతో ఎదురు చూస్తున్నారని కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో ఇవాళ మీడియా మొత్తంలో హల్చల్ చేసింది. అదేవిధంగా ఎంటీవీలో కూడా నిన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు కూడా ఎంటీవీలో స్పష్టంగా ప్రజానికానికి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ అధిష్టానం, జనసేన పార్టీ అధిష్టానం శరవేగంగా రంగంలో దిగాయి. ఈరోజు ఉదయం 10 గంటలకి విజయవాడలోని లింగమనేని రమేష్ గారు, జనసేన పార్టీకి చాలా కీలకమైన నాయకుడు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా చాలా కీలకమైన నాయకుడు. మరి లింగమనేని రమేష్ గారి యొక్క కార్యాలయంలో ఈరోజు ఉదయం 10 గంటల 11 గంటల మధ్యలో 10 గంటల నుండి 11 గంటల ప్రాంతంలో మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, లింగమనేని రమేష్ గారి యొక్క సమక్షంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ గారు రాజీ ఫార్ములా నడిచింది. సుదీర్ఘంగా 2 గంటల పాటు నడిచిన ఈ వ్యవహారం అంతా సర్దుకుపోయే ధోరణికి వెళ్ళేలా ఇద్దరితో కరచలనం చేయించుకుని ఒకరికొకరు కలిసి ప్రయాణం చేసేలా, ఇకపై తాడేపల్లిగూడెంలో ఎలాంటి పొరపచ్చలు లేకుండా కలిసి వెళ్ళేలా ఒక అంగీకారానికి వచ్చేలా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వలవల బాబ్జీ గారు ఒక నిర్ణయానికి వచ్చారనేది మరి ఆ పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు, లింగమనేని రమేష్ గారు కుదిర్చిన రాజీ ఫార్ములాలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు కూడా మనకున్న సమాచారం. రేపటి నుండి అంటే రేపు ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం విజయవాడలో చాలా భారీ ఎత్తున లక్షలాది మందితో జరుగుతుంది. ఈ రాజీ ఫార్ములాలో తొలి విజయంగా మరి తాడేపల్లిగూడెనికి 5 పాసులు ఇవ్వడం జరిగింది. 5 పాసుల్లో 2 పాసులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మరో 2 పాసులు వలవల బాబ్జీ గారికి, ఇంకొక పాసు బీజేపీకి. రాజీ జరిగిన కొద్ది క్షణాల్లోనే ఈ కలిసి ప్రయాణం చేద్దాం, సర్దుకుపోదాం అనే నినాదానికి మరప్పుడే బీజం పడింది. ఇద్దరు కూడా కలిసి ప్రయాణం చేయడానికి ఒకే మాట ఒకే బాటలో ఉండడానికి కూడా ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుని మరి ఎమ్మెల్యే గారికి వచ్చిన పాసుల్ని అక్కడే ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ చాలా కీలకమైన నేత లింగమనేని రమేష్ గారి సమక్షంలోనే పాసులు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం నడిచిందని కూడా ఎంటీవీకి అందుతున్న సమాచారం. అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, నిక్కచ్చిగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వలవల బాబ్జీ గారికి భవిష్యత్తులో కూడా చాలా కీలకమైన బాధ్యతలు రాష్ట్ర స్థాయిలో ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయాన్ని మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు మరి వలవల బాబ్జీ గారికి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలోనే వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ఒక కీలకమైన సమాచారం. అది పార్టీలో కీలకమైన అధినేత నుండి ఆ నాయకుడి నుండి వచ్చిన సమాచారాన్ని వలవల బాబ్జీ గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి చూపించి కొద్ది రోజుల్లోనే ఒక కీలకమైన రాష్ట్ర స్థాయిలో చాలా ప్రత్యేక గుర్తింపు కలిగిన పదవి కూడా ఇవ్వడానికి వలవల బాబ్జీ గారికి ఇవ్వాలనేది పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఆ సమాచారాన్ని కూడా ఇవాళ ఇద్దరు సమక్షంలోనే మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆ వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, వలవల బాబ్జీ గారికి చూపించారు. మరి ఒకరికొకరు సెకండ్లు ఇచ్చుకుని కరచలనం చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఈ క్రమంలో నిన్న బొలిశెట్టి గారు చేసిన వ్యాఖ్యలు
మరి అంతకుముందు వలవల బాబ్జీ గారు డైరెక్ట్గా ఏ రోజు కూడా ఆయన ఎవరిపైన ఆరోపణలు చేయలేదు, విమర్శలు చేయలేదు. వారి అనుచరగణం, టీడీపీ అనుచరగలో ఉన్న ఆవేదన, ఆగ్రహాలను మాత్రమే వారికి ఉన్న అవకాశాలను బట్టి వేదికల మీద వ్యక్తపరిచిన సందర్భాలు. మరి నిన్న ఏకంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలే ఇవాళ ఈరోజు రాష్ట్రాలు చర్చకు నాటమే కాకుండా ఇవాళ రాజీ ఫార్ములా కూడా కుదిరే అవకాశం తీసుకొచ్చారు. మరి శరవేగంగా రెండు పార్టీలు జనసేన, టీడీపీ అధినాయకత్వం వెంటనే స్పందించారు. లింగంనేని రమేష్ గారిని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారిని రంగంలో పెట్టి ఈరోజు రాజీ ఫార్ములా కుదిర్చారు. ఇక సర్దుకుపోదాం అనే ద్వారంలో తాడేపల్లిగూడెంలో ఎలాంటి వివాదాలు లేకుండా కలిసి ప్రయాణం చేద్దాం, తాడేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుందాం అనే నినాదంతో మరి ఇద్దరు అధినేత కీలకమైన నాయకుల దగ్గర రాజీ ఫార్ములా కుదిరినట్టు తెలిసింది. మరి రేపు నుండి ఇద్దరు కలిసి, అంటే తాడేపల్లిగూడెంలో జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు స్వయంగా వలవల బాబ్జీ గారికి ఫోన్ చేసి పలానా ప్రోగ్రాంలో ఉంది, ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి అని చెప్పేలా కూడా ఒక కీలక నిర్ణయం, కీలకంగా ఒక ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుని సెకండ్లు ఇచ్చుకుని కదిలేరనేది తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతానికి తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వలవల బాబ్జీ గారి మధ్య ఉన్న మనస్పర్ధనలు, అంటే పవర్ సెంటర్ కోసం ఏర్పడిన ఈ మనస్పర్ధనలు మరి ఈవేళ అధినేతలు కీలక నిర్ణయం తీసుకోవడంతో రేపటి నుండి కలిసి ప్రయాణం చేయడానికి సర్దుకుపోదాం అనే కాన్సెప్ట్లో ముందుకు వెళ్ళాలని ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం. రేపటి నుండి తాడేపల్లిగూడెంలో ఏం జరుగుతుందో, ఎలా కలిసి వెళ్తారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.